నా ఇచ్చోరేనా ఒక అన్న చూడన్నా అన్న ఎన్నికరా అన్న కొంచెం ఎన్నికరా ఇప్పుడే మైక్ వద్దులే ఇప్పుడు ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ स्तम प्रक्षालय ओम माधव प्राणानाय भंगेशवाय स्वाहा नारायणाय अभ्यनामाय नमः दामोदराय नमः संकरान् समर्पयामि श्री महागणाधिपतये नमः ध्यायामि ज्ञानं समर्पयामि आवाहयामि आसनं समर्पयामि पादारविन्दयोः पाद्यमस्तारविन्दयोर्घ्यं आचमनीयं समर्पयामि ओभिः नहित्वा सोरधेवा नमृता सोदिच्छन्दं हिमन्नगां वारयन्ते एतोन्वेन्द्रं स्तभामेशानं स्पस्पराजं नरादसामर्थ्यषण्णाः अन्तरिक्षेदिविदेभ्यः सर्पेभ्यो नमः भूदेवतानुग्रहसिद्ध्यर्थं भूदेवताभ्यो नमः ओम मनस्वच्चर्वहर्तवे नानागन्धैः सम्मिक्ताः अग्रे सर्वदेवानां धूपोऽयं प्रतिगृह्यतां धूपमाग्रापयामि ओम हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्रजां चंद्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावहं ताम् आवह जातवेदो लक्ष्मीं मठपगामिनीं यस्यां हिरण्यं विन्ध्ययङ्गापस्वं पुरुषाणहम् अश्वभोर्वां ऋतमध्यामस्तनहदप्रबोधिनीं श्रियं देवीमभक्ष्मज्वलन्धिं श्रियं लोके देवजिष्टविधारां तां पत्नीं हिं शरणमहं प्रपद्ये अलक्ष्मीर्मेण सदहं त्वां वृणे आदित्यवर्णे तपसोऽधि जातो बृहस्पतिस्तवृक्षोदबिल्वः तस्सबलाढिन्दमसाष्ट्या लक्ष्मीः उभयतु मां देवसखकीर्तिः समनिनासहम् आदर्भूतोस्मराष्टेऽस्मिन् कीर्तिं वृद्धिं ददातु मे शत्रुभासामलाञ्जयिषीम् ईश्वरीं सर्वभूतानहं तामिह पक्ष्महे श्रियं मनसखाममाकूतिं वाचः सत्यमसीमहे पशूनां रूपमन्नः समय श्रेयश्रेयरतनं श्रियं वासे मे कुले आर्द्रां पुष्करणीं पुष्टिं पिङ्गादेव्यै च विद्मः विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् చెప్పేనా కొట్టలేదు काट दे से अकाउंट कुटी हिरण्यपार्थं मदः पूर्णं ददाति मधुयोधारेते एकदा ब्रह्मणोपहरति एकदैव यजमानायस्तेजो ददाति अधिष्ठानदेवताभ्यो नमः
ఆనందకర్పూర నీరాజనం దర్శయామి నీరాజనానందరం సిద్ధాచమణీయం సమర్పయామి నమస్కరోమి రక్షాన్ ధారయామి. అందరికీ నమస్కారం. బొల్లవరం నుంచి అరకటవాల రోడ్డుకు బుడ్డాయిపల్లి నుంచి అరకటవాల రోడ్డు వరకు రోడ్డు నిర్మించడానికి కోసం ఈ రోజు మేము భూమి పూజ చేయడం జరిగింది. ఈ పని 3,75,00,000 రూపాయలతో పని మొదలు పెట్టడం జరుగుతుంది. అంటే ఈ రోజు అరకటవాల వరకు కూడా పూర్తి కాదు, ఎందుకంటే దాదాపు ఆ యానాది కాలనీ జరిగి తర్వాత కొంత దూరం పోయి ఆగిపోతుంది. అంతవరకే డబ్బులు ఇచ్చినారు. తర్వాత నిధులు కూడా తీసుకొని వచ్చి అరకటవాల పల్లపాడు వరకు కూడా దీన్ని ఎక్స్టెన్షన్ చేస్తాము. కాబట్టి ఇప్పుడు భూమి పూజ చేసిన రోడ్డుకు ఈ 3,75,00,000 రూపాయలే. తర్వాత కూడా 50% దీంట్లో కంప్లీట్ అవుతాయి. మిగతా 50% తర్వాత వల్ల శాంక్షన్ ఇస్తామని చెప్పినారు గవర్నమెంట్ గారు. అది తర్వాత శాంక్షన్ చేయడం పని మొదలు పెట్టడం కూడా జరుగుతుంది. అదే మాదిరిగా ఒకటి కుచ్చిపాప లింగాపురం రోడ్డుకు 3 కోట్ల రూపాయలు ఒకటి, కుచ్చిపాప లింగాపురం రోడ్డుకు ఒకటి 3.5 కోటి. అదే మాదిరిగా చాయమరి టు పొరపాటు రోడ్డుకు 5,34,00,000 రూపాయలు. అరకటవాలకు ఇలాగే చెప్పిన 375. ముందు మైపాడు టు నెల్లూరు పాండే రోడ్డు, అది ఆర్టీసీ బస్ స్టాండ్ కాడ నుంచి అది ఇప్పుడు బైపాస్ జరుగుతుంది. ఆ పని కూడా ఆర్టీసీ దగ్గర నుంచి ఎర్రగొట్ట వరకు జరుగుతుంది. దానికి కూడా 5 కోట్ల రూపాయలు. శనివేపు కాడ నుంచి బైపాస్ రోడ్డు దానికి 5,26,00,000 రూపాయలతో కన్స్ట్రక్షన్ ఆఫ్ కోర్టులో జరుగుతుంది. దానికి కూడా 1,04,00,000 రూపాయలు జరుగుతాయి. ఇవన్నీ కాక ఇప్పుడు మన ఆర్టీడీపీకి పోయే రామేశ్వరం దగ్గర నుంచి ఆర్టీడీ రోడ్డు గతంలో మొదలు పెట్టినప్పటికీ కూడా అయితే పూర్తిగా కంప్లీట్ గా కాలే. ఇంకా దాంట్లో కొంత ల్యాండ్ ఎక్వేషన్ పెండింగ్ ఉంది. గవర్నమెంట్ ల్యాండ్, ఫారెస్ట్ ల్యాండ్ కూడా అక్కడ కలిసి ఉంది. కాబట్టి ఫారెస్ట్ ల్యాండ్ వాళ్ళు వాళ్ళని పర్మిషన్ తీసుకొని మమ్మల్ని రోడ్ వేస్తామని చెప్పి వాళ్ళు ఆక్షేపణ చేస్తున్నారు. ఇలా మన ఆర్ఎన్బి, ఫారెస్ట్, రెవెన్యూ వాళ్ళతో మీటింగ్ పెట్టి ప్రపోజల్స్ కూడా పంపించడం జరిగింది. ఆ ప్రపోజల్స్ వచ్చిన తర్వాత రోడ్డు పూర్తి స్థాయిలో చేయడం జరుగుతుంది. దానికి కూడా 5,52,60,00,000 రూపాయలు ఆ బిల్డింగ్ కూడా మంజూరు చేసి వేయడం జరిగింది. అది ఇప్పుడు ముందుగా మొదలు పెట్టినప్పటికీ కూడా కంప్లీషన్ అనేది ఇప్పుడు మాత్రం ఏంటి, ఇంకా అది మామూలుగా రోడ్డు హౌస్ రోడ్డు ఇవన్నీ పని కూడా కాబట్టి అవి కూడా చూడడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికి 72 కోట్ల రూపాయలతో రోడ్డు పనులు చేపట్టడం జరిగింది. ఇంకా కొన్ని రోడ్ల పనులు కొత్తగా మంజూరయ్యి పంచాయతీరాజ్ ఇవన్నీ ఓన్లీ ఆర్ఎంబీ పంచాయతీరాజ్ రోడ్డుకు సంబంధించి కొత్తగా మనం పవన్ కళ్యాణ్ గారికి ప్రతిపాదనలు ఇచ్చినాము. ఆయన కూడా కొన్ని రోడ్లు మంజూరు చేయడం జరుగుతుంది. ఇవన్నీ ఇంకా జీవోలు రాలే. కాబట్టి వచ్చిన తర్వాత పొద్దుటూరు అన్ని రకాల ఈ 5 సంవత్సరాలు రోడ్ల విషయంలో అదే మాదిరిగా మైపూర్ రోడ్డు 100 అడుగులు పెంచుతున్నాము. రిలయన్స్ దగ్గర నుంచి వాసవి సర్కిల్ వరకు అది రోడ్డు చేస్తున్నాము. ఒకటి రాజీవ్ సర్కిల్ నుంచి పొరపాటు రోడ్డు, ఈజొక్క రోడ్డు, 4 రోడ్లను పొద్దుటూరు టౌన్ నుంచి విస్తరణ చేసి బయట ప్రాంతాలకు సులభంగా పోయేంత వసతులు కల్పించడం జరుగుతుంది. కాబట్టి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదంతా అభివృద్ధి కార్యక్రమాల కింద మనం పరిగణించాల్సిన అవసరం ఉంది. ప్రజలందరూ కూడా ఏమనుకుంటున్నారంటే అభివృద్ధి కావాలంటున్నారు. వాళ్ళ ప్రజల కోరికలకు అనుగుణంగానే కూటమి ప్రభుత్వం మేమందరం కలిసి అభివృద్ధి కార్యక్రమాలు అది ప్రతి ఒక్కరూ మనం బయటికి పోవాల్సిన అవసరం ఉంటుంది. మైల్పూడి కానీ ఇట్లా జమ్మలగూడ సైడ్ కానీ ఇక్కడ పోవాల్సిన అవసరం ఉండేంత వరకు ఊర్లో కొద్దిగా ఇబ్బంది పోయినా కూడా ఊర్చి నుంచి బయటికి పోయే రోడ్లు అన్ని విస్తారంగా చేయడం జరుగుతుంది. కాబట్టి భవిష్యత్తులో ఇంకా కొన్ని రోడ్లు తీసుకొని వచ్చి పొద్దుటూరులో అన్ని రకాల అభివృద్ధి చేయడం జరుగుతుందని మీ అందరికీ తెలియజేస్తూ ఈ రోజు విస్తరణ 80 అడుగులు ఉంది. మాస్టర్ ప్లాన్ 80 అడుగులు విస్తరించినారు. కాబట్టి కొంతవరకు ఇప్పుడు రోడ్లు విస్తీర్ణం పూర్తి చేసిన తర్వాత ఇప్పుడు దాదాపు ఇప్పుడు వేసిన రోజు తర్వాత మళ్ళీ 2వసారి కూడా రోడ్డు విస్తరించడం జరుగుతుంది. 80 అడుగులు రోడ్డు. కాబట్టి ఈ రోజున జిల్లా కలెక్టర్ గారు పొద్దుటూరు అభివృద్ధి సమీక్ష సమావేశానికి రావడం జరుగుతుంది. పొద్దుటూరులో సమస్యలు కూడా చాలా వరకు కలెక్టర్ గారు, ఉన్నతాధికారులందరూ కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. కాబట్టి చాలా విషయాలు పొద్దుటూరుకి సంబంధించిన విషయాలు
మన పొద్దుటూరు డ్రైనేజీ విషయాన్ని గురించి అన్నిటికంటే నెంబర్ 1 గా తీసుకొని దాన్ని చేయడం జరుగుతుంది. పారిశుద్ధ్యం విషయంలో కానీ, రోడ్ల అభివృద్ధి విషయం, వీటన్నిటి మీద కూడా కలెక్టర్ గారు మన సంబంధిత జిల్లా అధికారులందరూ ఈరోజు ఇక్కడికి రావడం జరుగుతుంది. కాబట్టి మరి పొద్దుటూరులో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ప్రజలందరూ కూడా వాళ్ళ సలహాలు ఏమి ఇచ్చేదానికి అక్కడ మున్సిపాలిటీకి రావచ్చు. ఇక్కడ ఏమైందంటే పూర్వం మున్సిపాలిటీ హాల్ లేదు, రిపేర్లు ఉండేదాని వల్ల మీటింగ్ జరిగే హాల్ ప్రస్తుతం మీటింగ్ జరిగే హాల్లో పెట్టడం జరుగుతుంది. కాబట్టి కొద్దిగా సమయాన్ని నిశ్చయించి అక్కడ సమావేశానికి వస్తే బాగుంటుంది అనేది నా విజ్ఞప్తి. నమస్కారం. ఇంకా డెవలప్మెంట్ అనేది ఇప్పుడు 20 నెలల్లో మాత్రమే ఇంత డెవలప్మెంట్ జరుగుతుంది. ఇంకా రాబోయే రోజుల్లో ఎక్కువగా ప్రొద్దుటూరు పట్టణాన్ని అన్ని రకాల అభివృద్ధి చేస్తామని ప్రజలందరికీ మీకందరికీ తెలియజేస్తూ సెలవు प्रतिष्ठते भगवतनुग्रह कटाक्षफलसिद्धिरस्तु।